నమస్కారం, నా పేరు సురేష్. మా కంపెనీ పేరు గురువాదేవర శారీ రోలింగ్ మిషన్. మా దగ్గర ఫుల్లీ ఆటోమేటిక్ న్యూమాటిక్ సిస్టమ్ అండ్ విత్ ఆటోమేటిక్ స్ప్రే మిషన్స్ అవైలబుల్ అండి. మాది మార్కెట్లో అందరికంటే రీజనబుల్ రేట్గా అమ్ముతామండి. మేము మ్యానుఫ్యాక్చర్స్. సో మార్కెట్లో ఉండేదానికంటే మీరు ఈజీగా చూడొచ్చు. మా దగ్గరకు వచ్చి మీరు ఈజీగా డెమో నేర్చుకోవచ్చు. మీరు వచ్చేటప్పుడు 5 చీరలు తెచ్చినా 6 చీరలు తెచ్చినా మేము డెమో ఇస్తాం. సో మా ఆఫీస్ వచ్చి హైదరాబాద్ హైట్ నగర్. మీరు కాల్ చేస్తే చాలు, మేము మీకు రూట్ మ్యాప్ అవన్నీ పెడతాం. మావి శారీ రోలింగ్ మిషన్స్ అంటే దాంట్లో మీరు రోలింగ్, పాలిషింగ్, డ్రై క్లీనింగ్ అన్నీ చేయండి. మేమే మీ ఇంటి దగ్గరకు వచ్చి ఫిక్స్ చేసి ట్రైనింగ్ ఇస్తాం. మాకు దాని కాస్ట్ వచ్చి 2,52,000 అండి. ట్రాన్స్పోర్ట్ 10,000 అవుతుంది. మీకు మార్కెట్లో అట్లా చెప్పారంటే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రేట్ మీరు 3 లక్షల్లో పర్చేజ్ చేయాల్సి వస్తుంది. కావాలంటే ఉన్నాయండి మార్కెట్లో, నాకంటే 4-5 వేరే వాళ్ళు నాకు కాంపిటీటర్స్ ఉన్నారు. బట్ అట్లా ఏం లేదు. మాది వచ్చి చాలా రీజనబుల్గా ఉంటుంది విత్ న్యూమాటిక్ సిస్టమ్. మాది మెయిన్ న్యూమాటిక్ సిస్టమ్ అంటే ఏంటంటే మన శారీ అనేది కొంచెం కూడా సైడ్కి పోదండి. అట్లీస్ట్ కొంచెం కూడా సైడ్కి పోదండి, స్ట్రైట్గా వస్తుంటాయి. దీంట్లో మీరు పాత చీరలు, కొత్త చీరలు, ఎలాంటి చీరలు చేసినా ఎటువంటి ప్రాబ్లం రాదండి. విత్ ఆటోమేటిక్ స్ప్రేకి చాలామంది అంటారు గంజి స్ప్రే చేయాలి, 2 కంప్రెసర్లు ఇస్తాము. అదంతా వేస్ట్ అండి, అవసరం లేదు. కంప్రెసర్ కూడా అవసరం లేదు దానికి. వితౌట్ కంప్రెసరు నీట్గా సింథటిక్ స్టార్చ్ స్ప్రే అవుతుంది. స్టార్చ్ అనేది ఎవరి దగ్గర స్ప్రే కాదు. స్టార్చ్ స్ప్రే చేసినా మీకు మచ్చలు వస్తాయండి. మీరు కాటన్ శారీ చేయాలనుకుంటే నేను క్లియర్గా చెప్తాను, మా దగ్గర మీరు కొనకపోయినా మాకు ప్రాబ్లం లేదు. కాటన్ శారీకి స్టార్చ్ పెట్టుకొని వాటర్ స్ప్రే చేసుకోండి, అది చాలా బాగుంటుంది. అంతేగాని అరే స్టిఫ్నెస్ వస్తుంది, ఇది వస్తుంది చెప్తారు, అంతా నమ్మద్దండి. ఇది మాది హైదరాబాద్ హైట్ నగర్ అండి. మీరు వస్తే, మీరు కావాలి అనుకుంటే డెమో ఇస్తాము. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు, డెమో చూసి అన్నీ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఈఎంఐ సిస్టమ్ కూడా అరేంజ్ చేస్తాను. మరి ఎక్కువ ఈఎంఐలు ఇవ్వలేను, 5-6 ఈఎంఐస్ ఇస్తాను. చూడండి, మీకు కావాలంటే నేను ఇమీడియట్ మిషన్స్ కూడా అవైలబుల్ లాగా పెడతాను. థ్యాంక్ యూ.